ఇప్పుడు నేను ఇప్పటివరకు నేర్చుకున్న త్రికోణమితి మరియు త్రికోణమితి తత్సమాలను రివ్యూ చేయబోతున్నాను. మీకు SOH అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అలాగే CAH అంటే కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అలాగే TOA అంటే tan ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని తెలుసు కదా. దాన్నే ఒకసారి మళ్ళీ చూద్దాం. సైన్ తీటా ఏమవుతుంది? సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము ఈజ్ ఈక్వల్ టు O/H. త్రిభుజాన్ని గీస్తున్నాను. ఇది ఈ కోణాన్ని తీటా అనుకుందాము. ఇది ఎదుటి భుజం, దీన్ని O అనుకుంటున్నాను. ఇది ఆసన్న భుజం, దీన్ని A అని రాస్తాను. ఇది కర్ణము H. అయితే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు O/H అవుతుంది. అలాగే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు A/H అవుతుంది. అలాగే tan తీటా ఈజ్ ఈక్వల్ టు O/A ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా అవుతుంది. వీటన్నిటినీ గత వీడియోలో చూశారు కదా. ఇవి అన్నీ కూడా వివరణాత్మకమైనవి. కానీ కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు H/O, ఇది 1/sin తీటా అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది మీ అందరికీ తెలుసును కదా, కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా. ఇదే మాదిరిగా సీకెంట్ తీటా, సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు H/A, ఇది 1/cos తీటాకు సమానము. అలాగే కోటాంజెంట్ అంటే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు A/O, ఇది 1/tan తీటాకు సమానము. కాట్ తీటానే కాస్ తీటా బై సైన్ తీటాగా కూడా రాయొచ్చు కదా. ఇది కాట్ తీటా, టాన్ తీటాకు వ్యతిరేకం లేదా ఆపోజిట్. మరి ఇది దేనికి సమానం అవుతుంది? సీకెంట్కు సమానం అవుతుందా? కాదు. మరి కొసికెంట్కు సమానం అవుతుందా? కాదు. వీటిని ఇన్వర్స్లలో రాస్తాను. ఇది 1/సీకెంట్ తీటా బై 1/కొసికెంట్ తీటాకు సమానం. దీనినే కొసికెంట్ తీటా బై సీకెంట్ తీటాగా రాయొచ్చు. అంటే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా అని మనకు తెలుసు కదా. కాట్నే కాస్ తీటా బై సైన్ తీటాగా కూడా రాయవచ్చు. దీనినే కొసికెంట్ తీటా బై సీకెంట్ తీటా అని కూడా రాయొచ్చు కదా. వీటన్నిటినీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకటి కనుక జ్ఞాపకం ఉంటే అన్నిటినీ దాని ద్వారా నిర్వచించవచ్చు. అంతేకాకుండా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని గత వీడియోలో చూశారు కదా. ఇది ఎలా వచ్చింది? పైథాగోరియన్ థీరం నుండి వచ్చింది కదా. దీనిని ఇంకొంచెం గమనిస్తే tan స్క్వేర్ తీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా అని నిరూపించవచ్చు. అంటే అది ఎలాగో చూడండి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సమీకరణాన్ని ఇరువైపులా కాస్ స్క్వేర్ తీటాచే భాగించగా మనకు సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos స్క్వేర్ తీటా వస్తుంది. సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఎంత? tan స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఈక్వల్ టు 1/cos స్క్వేర్ తీటా సీకెంట్ స్క్వేర్ తీటా గనుక సీకెంట్ స్క్వేర్ తీటా రాస్తున్నాను. దీన్ని గత వీడియోలో చూశారు కదా. అలాగే గత 2 వీడియోలను చూసినట్లయితే sin A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు sin A cos B ప్లస్ cos A sin B అని నేర్చుకున్నారు కదా. ఇది చాలా ఉపయోగకరమైనది మరియు గుర్తుంచుకోవాల్సినది. ఇది అవకలనం లేదా డిఫరెన్సియేషన్ మరియు
సమాకలనం లేదా ఇంటిగ్రేషన్ నేర్చుకునేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. వీటిని గుర్తుంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే కాస్ a ప్లస్ బిని కూడా నేర్చుకున్నారు. అది కాస్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ a కాస్ బి మైనస్ సైన్ a సైన్ బి. ఇవి చాలా ఉపయోగపడతాయి. వీటి నుండి త్రికోణమితి వేరే తత్సమాలను కూడా పొందవచ్చు. ఉదాహరణకు సైన్ 2a ఎంత అవుతుంది? సైన్ 2aనే సైన్ a ప్లస్ ఏగా రాయవచ్చు కదా. పై త్రికోణమితి తత్సమాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఇది సైన్ a కాస్ a ప్లస్ సైన్ a కాస్ aగా రాయవచ్చు కదా. అంటే a b రెండూ కూడా ఏగా తీసుకున్నాము. మరి దీన్ని దేనికి సమానం చేయవచ్చు? రెండు పదాలు కూడా సమానం కదా. కాబట్టి సైన్ a కాస్ a రెండూ కూడా దీన్నే 2 సైన్ a కాస్ aగా రాయొచ్చు కదా. అంటే సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ a కాస్ a వస్తుంది. మనకు మరొక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. మీకు గనక ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తెలిస్తే వాటి నుండి మరిన్నిటిని నిర్వచించవచ్చు. ఉదాహరణకు కొసైన్ 2aని చూడండి. కొసైన్ 2aని కొసైన్ a ప్లస్ ఏగా రాయొచ్చు కదా. మరి కాస్ a ప్లస్ ఏని ఎలా ఎక్స్పాండ్ చేయవచ్చు? రెండు కూడా కాస్ a ఇంటూ కాస్ a మైనస్ సైన్ a ఇంటూ సైన్ aగా రాయొచ్చు. అంటే కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ a ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ a అని రాయవచ్చు. దీనిని కాస్ a ప్లస్ బిని విస్తరించామని అర్థమైంది కదా. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ a. దీన్ని చూస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ విలువ ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని తెలుసు కదా. కాబట్టి కాస్ 2aను కాస్ a ప్లస్ సైన్ a ఇంటూ కాస్ a మైనస్ సైన్ aగా రాయొచ్చు. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ కాదు, కానీ ఎలా రాయవచ్చు అనేది చూపించాను. కాబట్టి కాస్ 2a ఈక్వల్ టు కాస్ a ప్లస్ సైన్ a ఇంటూ కాస్ a మైనస్ సైన్ a అని రాస్తున్నాను. ఇది కాస్ a సైన్ aల మొత్తము ఇంటూ వాటి భేదము. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్నీ కూడా ఒకదాని నుండి మరొకటి కనుక్కోవచ్చు. ఇంకొక దాన్ని చూద్దాం. ఉదాహరణకు కాస్ ఆఫ్ మైనస్ ఏని తీసుకుందాం. ఒక లంబకోణ త్రిభుజాన్ని గీస్తున్నాను. ఈ కోణాన్ని ఏ అనుకుందాము. మైనస్ ఏ ఎలా ఉంటుందంటే పటాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగో ఇది మైనస్ ఏ. కాస్ ఏ ఏమవుతుంది? ఇది ఆసన్న భుజం మరియు ఇది కర్ణం. కాబట్టి కాస్ ఏ ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణము అని తెలుసు కదా. ఇది కూడా కర్ణం, ఇది ఎదుటి భుజం, ఇది మైనస్ ఎదుటి భుజం అవుతుంది. కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీని ఆసన్న భుజం బై కర్ణము ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజం అంటే అడ్జసెంట్ సైడ్ బై కర్ణము హెచ్. ఇది కాస్ ఏకు కూడా సమానం కదా. ఓకే, మరి టైం అయిపోయింది కాబట్టి వచ్చే వీడియోలో కలుద్దాం.